అందరికీ నమస్కారం. మన ఎల్ఎల్బి 4th సెమిస్టర్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం మన సిలబస్లో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన సబ్జెక్ట్ అదే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా అంటే మేధో సంపత్తి చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. బేసిక్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంటే దాని అర్థమేంటి, దాని స్వభావం ఎలా ఉంటుంది, దాని ఎలా వర్గీకరిస్తారు, ఇలాంటివన్నీ చర్చిద్దాం. ఇది మీ యూనిట్ 1కి ఒక మంచి ఫౌండేషన్ వేస్తుంది. సరే, మనం సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్లే ముందు మీకొక చిన్న ప్రశ్న. ఆలోచించండి. ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి, మన ప్రాణాల్ని కాపాడే ఒక మందుకి, ఇంకా మనం రోజూ తాగే ఒక కప్పు డార్జిలింగ్ టీకి, ఈ మూడింటికి కామన్గా ఉన్న విషయం ఏమై ఉంటుంది? చూడ్డానికి చాలా వేర్వేరు కదా, కానీ వీటన్నింటినీ కలిపే ఒక లీగల్ కనెక్షన్ ఉంది. ఏంటో గెస్ చేయగలరా? కరెక్ట్. మీలో చాలామంది అనుకున్నట్టే అవన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తిగా రక్షించబడ్డాయి. అసలు ఈ రక్షణ అంటే ఏంటి, ఇదెలా పనిచేస్తుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ మేధో సంపత్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడు నుంచి, మన తెలివితేటల నుంచి పుట్టే ఆస్తి. అందుకే దీన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. చూడండి, మనకు భూమి, ఇల్లు లాంటి భౌతిక ఆస్తులుంటాయి కదా, వాటిని మనం టచ్ చేయగలం, చూడగలం. కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఒక ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అంటే కంటికి కనిపించని ఆస్తి. ఉదాహరణకు ఒక కొత్త ఐడియా, ఒక ఆవిష్కరణ, లేదా మీరు రాసిన ఒక కథ, ఇవన్నీ మేధో సంపత్తి కిందికే వస్తాయి. అందుకే వీటిని కూడా ఆస్తిలాగే పరిగణించి చట్టం వీటికి రక్షణ కల్పిస్తుంది. మరి సరే, ఈ చట్టం అసలు ఎందుకు? దీని లక్ష్యమేంటి? చూడండి, ఇక్కడొక బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతుంది. ఎవరి మధ్య? ఒకవైపు క్రియేటర్ అంటే సృష్టికర్త హక్కులు, మరోవైపు సమాజం యొక్క ప్రయోజనాలు. ఆలోచించండి, ఒక కొత్త విషయాన్ని కనిపెట్టిన వ్యక్తికి తన కష్టానికి ఫలితం దక్కాలి కదా. తను కనిపెట్టిందాన్ని వేరేవాళ్లు కాపీ కొట్టేస్తారనే భయం లేకుండా దానివల్ల లాభం పొందగలిగితేనే అతను మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సాహం పొందుతాడు. అదే టైంలో ఆ కొత్త ఆవిష్కరణలు సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే మేధో సంపత్తి చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇదే దీనికి గుండెలాంటిది. సరే, ఇంతకీ ఈ మేధో సంపత్తిలో ఏమేమి రకాలుంటాయి? వాటిని ఎలా వర్గీకరిస్తారు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సాధారణంగా దీన్ని 2 పెద్ద విభాగాలుగా చూస్తారు. మొదటిది ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అంటే పారిశ్రామిక ఆస్తి. దీని కిందకి ఏమొస్తాయంటే పేటెంట్లు, ట్రేడ్ మార్క్లు, ఇండస్ట్రియల్ డిజైన్లు ఇవన్నీ వస్తాయి. ఇక రెండోది కాపీరైట్ మరియు దానికి సంబంధించిన హక్కులు అంటే లిటరరీ వర్క్స్, సినిమాలు, సంగీతం, పెయింటింగ్స్ ఇలాంటి కళాత్మక సృష్టులన్నీ దీని కిందకొస్తాయి. మన సిలబస్లో ఉన్న ముఖ్యమైన రూపాలు ఇవి. ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, కాపీరైట్. ఇది పుస్తకాలు, పాటలు, సినిమాలు లాంటి ఆర్టిస్టిక్ వర్క్స్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి మన దగ్గర కాపీరైట్ యాక్ట్ 1957 ఉంది. నెక్స్ట్, ట్రేడ్ మార్క్ అంటే ఒక బ్రాండ్ గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ లోగో. ఇది వాళ్ల వస్తువులను, సేవలను ఇతరుల నుంచి వేరుచేసి చూపిస్తుంది. దీనికి ట్రేడ్ మార్క్ చట్టం 1999 ఉంది. తర్వాత పేటెంట్. ఇది ఒక కొత్త ఇన్వెన్షన్కి ఇచ్చే ఎక్స్క్లూజివ్ రైట్ అంటే ఆ ఆవిష్కరణను కొంతకాలం పాటు వాళ్లు మాత్రమే వాడుకోగలరు. దీనికి పేటెంట్ చట్టం 1970 ఉంది. ఫైనల్గా, ఇండస్ట్రియల్ డిజైన్. ఇది ఒక ప్రోడక్ట్ బయటకు ఎలా కనిపిస్తోందో, దాని షేప్, దాని డిజైన్, ఆ ఎస్థెటిక్ అంశాలను కాపాడుతుంది. దీనికి డిజైన్స్ యాక్ట్ 2000 ఉంది. చూసేలా, ప్రతిదానికి మన దేశంలో ఒక స్పెసిఫిక్ చట్టముంది. ఇప్పుడు మనం ఒక చాలా స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. అదే భౌగోళిక సూచికలు లేదా సింపుల్గా జీఐ ట్యాగ్స్ అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన హక్కు కాదు, ఒక ప్రాంతానికి, అక్కడి ప్రజల సమూహానికి సంబంధించిన హక్కు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ భౌగోళిక సూచిక అంటే జీఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని వస్తువులకి వాటి క్వాలిటీ, వాటి పేరు అన్నీ కూడా అవి తయారైన ప్రదేశం వల్లే వస్తాయి. ఆ నేలగుణం వల్ల కావచ్చు, అక్కడి వాతావరణం వల్ల కావచ్చు, లేదా తరతరాలుగా వస్తున్న అక్కడి వాళ్ల నైపుణ్యం వల్ల కావచ్చు. ఆ ప్రొడక్ట్కి, ఆ ప్లేస్కి మధ్య ఒక విడదీయరాని బంధం ఉంటుందన్నమాట. అలాంటి ఉత్పత్తులకు ఇచ్చే గుర్తే ఈ జీఐ ట్యాగ్. ఉదాహరణకు, డార్జిలింగ్ టీ గురించి ఆలోచించింది. ఆ రుచి, ఆ సువాసన డార్జిలింగ్లో పెరిగితేనే వస్తుంది. అలాగే మన తిరుపతి లడ్డూ, దాని టేస్ట్ వేరు. కాంచీపురం పట్టుచీరలు, ఆ క్వాలిటీ, ఆ డిజైన్ అక్కడి నేత కార్మికుల నైపుణ్యం. సో ఈ జీఐ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఈ వారసత్వాన్ని కాపాడుతుంది,
వేరే ఎవరూ డార్జిలింగ్ టీ అని నకిలీ టీ అమ్మకుండా చూస్తుంది. దీనివల్ల ఆ ప్రాంత ఉత్పత్తిదారులకు చాలా ఆర్థికంగా మేలు జరుగుతుంది. మరి ఒక ప్రాడక్ట్కి ఈ జీఐ ట్యాగ్ రావాలంటే దానికొక లీగల్ ప్రాసెస్ ఉంది. ఏదో ఒక వ్యక్తి అప్లై చేయడానికి వీల్లేదు. ఆ ప్రాడక్ట్ను తయారు చేసే వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత ఆఫీసర్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిజంగా ప్రాడక్ట్కి ఆ ప్రాంతంతో సంబంధం ఉందా అని. అంతా ఓకే అనుకున్నాక దాన్ని ఒక జీఐ జర్నల్లో పబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. ఆ అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తర్వాతే ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. ఇదొక రకంగా క్వాజీ జ్యుడిషియల్ ప్రాసెస్ అన్నమాట. సరే, ఇప్పటివరకు చూసినవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. మనమిప్పుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కొత్త మొక్కల రకాలను ప్రొటెక్ట్ చెయ్యడం. ఇది చాలా యూనిక్ సిస్టమ్. అందుకే దీన్ని లా పరిభాషలో సూయి జెనరస్ అంటారు. అంటే దాని రకంలో అదే ప్రత్యేకం అని అర్థం. ఇంటర్నేషనల్ ట్రీటీస్, ముఖ్యంగా ట్రిప్స్ అగ్రీమెంట్ ప్రకారం ప్రతి దేశం మొక్కల రకాలకు ఏదో ఒక రకమైన రక్షణ కల్పించాలి. చాలా దేశాలు పేటెంట్ సిస్టమ్ని ఎంచుకుంటే మన భారతదేశం ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ది ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001, అంటే పీపీవీ అండ్ ఎఫ్ఆర్ యాక్ట్. ఈ పేరులోనే ఉంది చూడండి. ఇది కేవలం కొత్త రకాలని కనిపెట్టే బ్రీడర్ల హక్కుల గురించే కాదు, రైతుల హక్కుల గురించి కూడా మాట్లాడుతుంది. ఈ బ్యాలెన్స్ ఈ చట్టంలో చాలా కీలకం. అయితే ఏ మొక్క పడితే ఆ మొక్కకు ఈ రక్షణ దొరకదు. దానికి కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి. దీన్ని మనం సింపుల్గా ఎన్డీయూఎస్ టెస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ అంటే నావెల్టీ, అంటే అది కొత్తగా ఉండాలి, ఇంతకుముందు మార్కెట్లో అమ్మకానికి పెట్టి ఉండకూడదు. డి అంటే డిస్టింక్టివ్నెస్, అంటే అప్పటికే ఉన్న ఇతర రకాల కంటే ఇది స్పష్టంగా భిన్నంగా ఉండాలి. యు అంటే యూనిఫామిటీ, అంటే ఆ రకానికి చెందిన మొక్కలన్నీ వాటి ముఖ్య లక్షణాల్లో ఒకేలా ఉండాలి. ఇక ఎస్ అంటే స్టెబిలిటీ, అంటే దాన్ని మళ్లీ మళ్లీ పండించినా దాని లక్షణాలు మారిపోకుండా స్థిరంగా ఉండాలి. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే దానికి రిజిస్ట్రేషన్ లభిస్తుంది. మనం ఇందాక అనుకున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇదే. ఈ చట్టం ఒకవైపు కొత్త వంగడాలను సృష్టించిన బ్రీడర్లకు కొన్ని హక్కులిస్తుంది. ఆ వెరైటీని ఉత్పత్తి చేయడానికి, అమ్మడానికి, మార్కెట్ చేయడానికి వాళ్లకు ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. కానీ అదే సమయంలో మన రైతుల సాంప్రదాయ హక్కులను కూడా కాపాడుతుంది. రైతులు తాము పండించిన పంటలోని విత్తనాలని దాచుకోవచ్చు, మళ్లీ నాటుకోవచ్చు, పక్క రైతులతో పంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు కూడా. చూడండి, బ్రీడర్ల ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తూనే రైతుల జీవనాధారాన్ని కాపాడటం, ఇదే ఈ చట్టం యొక్క గొప్పతనం. ఈ చట్టం ఎంత పవర్ఫుల్ అనేది మన సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ కేసులో స్పష్టం చేసింది. అదే నూజివీడు సీడ్స్ వర్సెస్ మోన్సాంటో కేస్. ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే, మొక్కలు, విత్తనాల విషయానికొస్తే పేటెంట్ యాక్ట్ కంటే కూడా ఈ పీపీవీఎన్ఎఫ్ఆర్ చట్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, అదే వర్తిస్తుంది అని తేల్చి చెప్పింది. ఇది మన దేశంలో అగ్రికల్చరల్ బయోటెక్నాలజీకి సంబంధించిన ఐపీ లాస్లో ఒక గేమ్ చేంజర్ లాంటి తీర్పు. సరే, ఇప్పటిదాకా మనం చూసినవి కొంతవరకు సాంప్రదాయ రూపాలు. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో కూడా కొత్త కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. వీటినే మనం ఎమర్జింగ్ ఫ్రంటియర్స్ లేదా న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఐపీ అని పిలుస్తాం. ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల లేఅవుట్ డిజైన్లు, అంటే మన ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే చిప్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఉండే 3 డైమెన్షనల్ సర్క్యూట్ డిజైన్ని ప్రొటెక్ట్ చేయడం. ఇంకొకటి ట్రేడ్ సీక్రెట్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫార్ములా. అది 100 ఏళ్లుగా రహస్యంగానే ఉంది, దాన్ని చట్టం కాపాడుతుంది. అలాగే మన సిలబస్లో ఉన్నట్టుగా బయోటెక్నాలజీ, మన పసుపు లేదా వేపలాంటి సాంప్రదాయ జ్ఞానం, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇలాంటివన్నీ కొత్త రకం సవాళ్లను మన ముందుంచుతున్నాయి. వీటికి ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనే దానిపై ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. ఇంతకీ అసలు ఈ మేధో సంపత్తిని మనం ఎందుకు కాపాడాలి? దీనివల్ల ఎవరికి లాభం? దీని ప్రాముఖ్యతేంటి? ఒక దేశంలో బలమైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సిస్టమ్ ఉంటే దానివల్ల చాలా లాభాలుంటాయి. ఇది క్రియేటర్స్కి, ఉత్పత్తిదారులకి ఆర్థికంగా భరోసా ఇస్తుంది. వాళ్ల అనుమతి లేకుండా ఎవరూ వాళ్ల క్రియేషన్స్ను వాడుకోకుండా నివారిస్తుంది. దేశం యొక్క ఎగుమతులను పెంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త కొత్త ఆవిష్కరణల్లో, క్రియేటివిటీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలను, వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. సో దీనివల్ల లాభం కేవలం సృష్టికర్తకే కాదు, దేశానికి, సమాజానికి కూడా. సరే,
ఈరోజు క్లాస్ ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ బాగా పాపులర్ అవుతోంది కదా. ఒకవేళ ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఒక అద్భుతమైన పెయింటింగ్ వేసింది అనుకుందాం, లేదా ఒక మంచి పాట రాసింది అనుకుందాం. ఇప్పుడు దానికి కాపీరైట్ ఎవరికుంటుంది? ఆ ఏఐని తయారు చేసిన ప్రోగ్రామర్కా? ఆ ఏఐ సాఫ్ట్వేర్కా? అసలొక మెషీన్కు కాపీరైట్ ఇవ్వచ్చా? ఈ కొత్త టెక్నాలజీ సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మన ప్రస్తుత చట్టాలు సరిపోతాయా? దీని గురించి ఆలోచించండి. మనం నెక్స్ట్ సెషన్లో పేటెంట్ల గురించి ఇంకా డీటెయిల్డ్గా చర్చిద్దాం.